అంటే ప్రస్తుతం చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం తెలంగాణ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పు చెంది నీళ్ళే వస్తలేవు ఆయన వచ్చి నుంచి. మొత్తం నీళ్ళ కష్టమే కరెంట్ కష్టమే ఉంది ఆయన వచ్చి నుంచి. అయితే అంతకు ముందుకు నిమ్మలమే ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉంది. అవతం ఎందుకు ఈయన వచ్చి మాది లాల్గడ్ మలకపేట షాన్పేట దగ్గర. ఆయన వచ్చి నుంచి కరెంట్ ప్రాబ్లం అవుతుంది. నీళ్లు 4 రోజులకు ఒక్కసారి కూడా నల్లు ఇస్తలేరు. అంతకు ముందు కొంచెం రోజు నల్లు ఇచ్చిండు. నీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఏదానికైనా ప్రాబ్లం. ఈ వచ్చి ఏమంటే వచ్చిండో దరిద్రం మొక్కపోడు అన్ని నష్టమైంది. అంటే ఈయన ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇస్తుండు, అట్లనే పిరి బస్ ఇచ్చినా ఏది ఇచ్చినా వేస్ట్. ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు చూసినా కానీ సన్న బియ్యం వచ్చిందే లేదు, కానీ ఈయన వచ్చిన కాడ నుంచి సన్న బియ్యం వస్తున్నాయి. బియ్యం మాట 2 నెలలు అంతకుముందు కొనుక్కొచ్చుకునే తిన్నాము. మరి ఈ ఈ 2 సన్న నెలలు బియ్యం మంచిగా లేవా ఇప్పుడు? ఏం మంచిగున్నాయి, సగం నూకలు సగం బియ్యం ఏం మంచిగున్నాయి. అది ఇచ్చేం లాభం. ఏ ప్లాస్టిక్ బియ్యం వద్దు ఏ వద్దు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఏదైనా బాగుపడాలి. మరి ఈయన కూడా రైతు బంధు ఇస్తున్నా అంటుండు, రైతు రుణమాఫీ చేసిండు కదా. కరెంట్ ఫ్రీ కరెంట్ వస్తలేదు. కరెంట్ వస్తలేదు. అన్ని అయిపోయినాయి. నీళ్ళు వస్తలేవు. 4 రోజులకు ఒకసారి నీళ్లు బోర్ లేని వాళ్ళు అయితే నీళ్ళకి వస్తారు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు రోజు నల్లు ఇచ్చిండు. అన్నిటికీ పాపం కోపన బియ్యం మంచిగా ఇచ్చిండు. మళ్ళీ అన్నిటికీ ప్రాబ్లం లేకుండా అన్ని మంచిగానే చేసిండు. ఆయన దీపోయిండు. ఈ కొత్తవాడు వచ్చిండు ఆయన ముఖానికి అన్ని దారిద్రం మొక్కపోడు.